రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పోషక కులాలు ఉంటాయి. అంటే ఈ కులాలు ఏమిటి, ఎలా ఉంటాయి అంటే ఒక కులం పైన ఆధారపడి తన జీవనోపాధిని పొందుతుంది. అది ఎలా పొందుతారు అంటే ఒక కులం యొక్క వంశము, మరి వారి యొక్క గోత్రాలు, వారి యొక్క పుట్టుక, వారి యొక్క మూల పురుషుల్ని సంకీర్తన రూపంలో చెప్పుకుంటూ వాళ్ళను మెప్పిస్తూ వాళ్ళపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అంటే ఒక కులం ప్రధానమైనటువంటి కులం, దానికి ఆశ్రిత కులం దాని కింది స్థాయిలో ఉంటుంది. వాళ్ళను కుల సంకీర్తనలు, వంశ సంకీర్తనలు చేస్తూ తాను ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ తెలంగాణలో ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల కులాలు ఉంటాయి. అయితే ఈ కులం పేరు వీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులను ఎవరు ఆశ్రిత కులము అంటే విప్లవ వినోదులు. విప్లవ వినోదులు అంటారు. ఈ విప్లవ వినోదులు అంటే ఈ బ్రాహ్మణ కులాన్ని వాళ్ళను పొగుడుతూ, వాళ్ళను ఆనందపరుస్తూ, వాళ్ళను వినోదపరుస్తూ జీవిస్తుంటారు. వీళ్ళు ఈ బ్రాహ్మణులకు చేసే ఈ వినోదానికి ప్రతిఫలంగా బ్రాహ్మణుల నుంచి వాళ్ళు ఏం పొందుతారు అంటే వాళ్ళు పారితోషికము పొందుతారు. వీరిని ఈ బ్రాహ్మణ కులము, వాళ్ళ ఆశ్రిత కులం ఏంటంటే విప్లవ వినోదులు. ఇది రెండవది పద్మశాలి. ఈ పద్మశాలిలకు ఆశ్రిత కులం ఎవరు? సాధనసులు. సాధన శూరులు అంటే వీళ్ళు. రెండవది పూన పటం పులి పూనపులి పటం వారు. ఈ పూనపురి పటం వారు అంటే సాధన శూరులు. వీళ్ళు మహేంద్రజాల విద్య చేసుకుంటారు. అంటే మ్యాజిక్ చేసి వీళ్ళను ఆనందపరుస్తారు, అంటే వినోదపరుస్తారు. ఈ పూనపురి పటం వారు కూడా ఈ పద్మశాలిలకు వినోదాన్ని మరియు వాళ్ళ యొక్క పూర్వతరాలను ధ్యానం చేస్తూ, సంకీర్తనలు చేస్తూ వీరి ఇచ్చిన పారితోషికం పైన వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ రెండు. కోమట్లు, వీరముష్టివారు. ఈ వీరముష్టివారు ఏం చేస్తారంటే కోమట్లను యాచిస్తూ ఉంటారు. ఎలా యాచిస్తుంటారు? కోమట్ల యొక్క పూర్వతరాలు, వారి వ్యాపార విధానము, వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు, వాళ్ళు కట్టించినటువంటి సత్రాలు, వాళ్ళు పెట్టినటువంటి భోజన సదుపాయాలు, సత్రాలు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వీళ్ళు గానం చేస్తూ ఈ కోమట్ల ద్వారా వీరు పారితోషికం పొంది ఆశ్రిత కులంగా జీవిస్తూ ఉంటారు. రెడ్లు కమ్మలు. ఈ రెడ్ల కమ్మలకు ఆశ్రిత కులం ఏంటంటే పిచ్చకుంట్ల వారు. ఈ రెడ్లు కమ్మలు వీళ్ళు ప్రాథమికంగా వ్యవసాయ కులాలు కాబట్టి వీరి యొక్క పూర్వతరాలు, వంశ సంకీర్తనలు గానం చేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని ప్రశంసిస్తూ వీళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు? పిచ్చకుంట్ల వాళ్ళు. దాని తర్వాత రాజులు, భట్రాజులు. భట్రాజులు అంటే మనం పాత సినిమాల్లో చూస్తుంటాం. వీళ్ళకు మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాజుగారు ఒక దర్బారులో అంటే సభా మందిరంలో ఆసీనమై ఉన్నప్పుడు ఇటువైపున భట్రాజులు కూర్చుంటారు. ఆ భట్రాజులు ఎవరు దర్శనానికి వచ్చినా రాజును బాగా పొగుడుతూ ఉంటారు. వేరే దేశాల నుంచి రాయబారులు వచ్చినా రాజును పొగుడుతూ ఉంటారు. రాజుగారు తన దర్బార్ నుంచి బయటికి వెళ్ళినా పొగుడుతూ ఉంటారు. రాజుగారు దర్బార్లోకి వచ్చినా పొగుడుతూ ఉంటారు. రాజుగారికి పండుగలు, పబ్బాలప్పుడు, ఉత్సవాలప్పుడు బాగా పొగుడుతారు. ఇలా పొగడానికి గల కారణం ఏంటిదంటే రాజుల వారికి ఎన్నో కష్టాలు, ఎన్నో నిష్ఠురాలు ఉంటాయి, ఎంతో ఒత్తిడిలు ఉంటాయి. ఇలా పొగడం వల్ల వాళ్ళలో
ఉత్తేజాన్ని నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళను భట్రాజులు అంటారు. భట్రాజుల గురించి మనకు పాత పిక్చర్లో కనిపిస్తుంది. మనం చూస్తే మనం దీని నుంచి ఫ్యామిలీ మనం కూడా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. రెండవది విశ్వబ్రహ్మణుడు, రుంజువారు. రుంజువారు అయితే ఈ రుంజరులు వీళ్ళను రుంజువారు అంటారు, మరి రుంజరులు అంటారు. విశ్వబ్రహ్మణుని యొక్క పుట్టుక, వాళ్ళ పూర్వతరాలు, వాళ్ళ గొప్పతనము, వాళ్ళ సమాజంలో స్థాయి, వాళ్ళకు విశ్వబ్రహ్మణులుగా ఎలాగా పరిగణించబడ్డారు అన్న విషయాన్ని ఈ రుంజరు వాళ్ళు గానం ద్వారా, ఒక వాయిద్య పరికరం ఉంటుంది, దాన్ని రుంజ అంటారు. ఆ రుంజను వాయిస్తూ వీళ్ళు గానం చేస్తుంటారు. కాబట్టి వీళ్ళను రుంజువారు లేదా రుంజరులు అంటారు. విశ్వకర్మ కుమారులు వీళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంది, వాళ్ళు ఎలా మనుగడ సాగిస్తున్నారు, రాజులను వీళ్ళు ఎలా గౌరవించారు, ఒక విశ్వానికి ఎలా ప్రతిరూపంగా పరిగణించబడుతున్నారు అనేది మీరు ఈ రుంజ అనే వాయిద్యం ద్వారా వాయించుకుంటూ గానం చేస్తారు. కాబట్టి వీళ్ళను రుంజరులు అంటారు. ఇక రజకులను పటవారు అంటారు. పటంవారు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రజకుల యొక్క గొప్పతనాన్ని గానం చేస్తూ వాళ్ళ పుట్టు పూర్వతరాలు, వాళ్ళ వంశ చరిత్రను గానం చేసి ఈ రజకుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, పారితోషికాన్ని పొందుతారు. వాళ్ళను పటంవారు అంటారు. కుమ్మరి వాళ్ళను యాచించే వాళ్ళను పెక్కర్లు అంటారు. పెక్కర్లు కుమ్మరి వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు యోగములు పుట్టారు, వాళ్ళ మూల పురుషులు ఎవరు, వాళ్ళ పురాణ పురుషులు లేకుంటే యుగ పురుషులు, వాళ్ళ వంశం యొక్క గొప్పతనము, వాళ్ళు చేస్తున్న పనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, వాళ్ళ నైపుణ్యము, ఆ నైపుణ్యము సమాజానికి ఎలా ఉపయోగపడేది వీళ్ళు గానం చేస్తూ ఏం చేస్తారంటే గానం చేస్తూ వీళ్ళతోటి పారితోషికము పొందుతారు. ముదిరాజులస్తులు, పెద్దమ్మలు ఈ పండుగ సాయన్న కథను చెప్తారు. పండుగ సాయన ఏ వర్గానికి సంబంధించిన వాడు? ముదిరాజు వంశానికి చెందినవాడు. ఆ పండుగ సాయన నిజాం యొక్క దౌష్ట్యాన్ని ఎదిరించి పోరాడిన యోధుడు. కాబట్టి వాళ్ళు గానం చేస్తూ వీళ్ళతోటి పారితోషికం పొందుతారు. వీళ్ళను పెద్దమ్మలోళ్ళు అంటారు. పండుగ సాయన కథను చాలా రమ్యంగా, రసవత్తంగా, గొప్పగా, మరి కళ్ళకు అద్దినట్టు చెప్తారు. ఈ పెద్దమ్మలోళ్ళు అంటారు. దాని తర్వాత బుడుగ జంగాల్ ఈ బుడిగ జంగాలకు ఎవరు యాచిస్తారు? ఆశ్రిత కులం ఏంటిది? చాలా గుర్తుపెట్టుకోవాల్సింది కాటిపాపలు. ఈ కాటిపాపలు అంటే ఎవరు? కాటిపాపలు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు అంతిమయాత్రలో నడుస్తూ చనిపోయిన వారిని గురించి గొప్పగా పొగుడుతూ పాటలు పాడేవారు ఈ కాటిపాపలు ఎవరిని యాచిస్తారు అంటే బుడిగ జంగాలను యాచిస్తారు. మాదిగవారు ఈ మాదిగవారిని యాచించే వాళ్ళు ఎవరు? దక్కనివారు. ఈ దక్కనివారు వాళ్ళు చిందు భాగవతం ద్వారా మాదిగ వారి యొక్క కుల పురాణాన్ని చాలా రమ్యంగా చెప్తారు. ఈ రమ్యంగా చెప్పడంలో వాళ్ళు చేసే గానం ఏంటంటే జాంబ పురాణం. ఈ జాంబ పురాణం ఎవరు?
మాదిగల యొక్క మూల పురుషుడు పురాణ పరంగా మాదిగల మూల పురుషుడు ఎవడు? జాంబవంతుడు. ఈ జాంబు పురాణాన్ని వీళ్ళు రమ్యంగా గానం చేస్తారు. వీళ్ళు మాదిగలకు ఆశ్రిత కులం ఎవరు? డక్కలి వారు వాళ్ళతోటి వాళ్ళ కుల వంశ కీర్తనలను పాడుతూ వీళ్ళు పారితోషికము పొందుతారు. వీళ్ళు పెరికవారు ఈ పెరికవారు ఎవరు అంటే వీళ్ళకు ఆశ్రిత కులం ఏది? బండారు కళాకారు. బండారు కళాకారులు. ఈ బండారు కళాకారులు పెరిగ కులం వారికి ఆశ్రయిస్తూ తమ జీవనోపాధి పొందుతారు. అంటే పెరిగవారు సామాజిక క్రమానుగత శ్రేణిలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎలా వచ్చారు? వాళ్ళు రావడంలో వాళ్ళు చేసినటువంటి కష్టం ఏంటిది? వాళ్ళకు సమాజాన్ని వీళ్ళు ఎలా సేవిస్తున్నారు? ఎవరు వీళ్ళ దేవతలకు ఎలా ప్రశ్నలు చేసుకుంటారు? ఈ విషయాలను బండారు కళాకారులు తమ గానం ద్వారా తమ వంశ కీర్తనను గానం చేస్తూ కుల కీర్తనలను గానం చేస్తూ వాళ్ళ యోధుల యొక్క పరాక్రమాలను ధ్యానం చేస్తూ వీళ్ళు తమ జీవనోపాధిని పొందుతారు. కాబట్టి ఇవి తెలంగాణ సమాజంలో ఆశ్రిత కులాలు. తెలంగాణ ప్రాంతంలో గిరిజన తెగలు. ఈ గిరిజనులు అంటే ఎవరు? మన భారత రాజ్యాంగంలో నిర్వచించిన ప్రకారం ఒక ప్రత్యేక ప్రాంతంలో నివసిస్తూ ఒక ప్రత్యేక మాండలికాన్ని మాట్లాడుతూ ప్రకృతిపై ప్రత్యక్షంగా ఆధారపడి ప్రకృతి ఆరాధన చేస్తూ ఆచారాలు, వ్యవహారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిలో ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉండి జీవించే సమూహాలను తెగలు అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలా అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో నివసిస్తారు. ఒకటి ప్రాంతంలో నివసిస్తారు. ఈ ప్రాంతంలో మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే అడవులు, కొండలు, మరి మైదాన ప్రాంతాల్లో ప్రాంతం. భాష భాష ఎలా ఉంటుంది అంటే మాండలికను అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళకే సొంతమైనటువంటి భాష మాట్లాడతారు. మాండలికం వీరి భాషకు లిపి లేదు. రెండవది వాళ్ళ ప్రకృతి ఆరాధన. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ప్రకృతి ఆరాధన అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయాన్ని దానికి శాస్త్రానికి సంబంధమైనటువంటి సాహిత్యం కానీ లేకుండా ప్రకృతిలో చెట్లు, అడవులు, నదులు, పుట్టలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, గాలిని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా సాంప్రదాయాలు అంటే వాళ్ళ కట్టుబాట్లు. వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళు ముఖ్యంగా మరి కట్టుబాట్లు ఈ ప్రధానమైనటువంటి సాధారణ జీవన స్రవంతి పట్టణ నాగరికత కానీ గ్రామీణ నాగరికతకు భిన్నంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి. ఆహారపు అలవాటు. వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళు సాధారణ జీవన స్రవంతిలో అంటే మన జీవన అభివృద్ధి చెందిన సో కాల్డ్ డెవలప్డ్ సొసైటీ అంటే చెప్తున్నాం కదా, ఏదైతే అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది అంటే
వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి. ఎప్పుడైతే ఈ నాగరికత ఎప్పుడైతే అనుగడలకు వచ్చిందో, అనుగడ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంస్కృతి ఎలా ఉందంటే ఆ కాలంలో ఉన్నటువంటి సంస్కృతి ఉంటుంది. అంటే పెళ్లిళ్ళు ఎలా చేసుకోవడం, పిల్లలు కన్న తర్వాత ఎవరెవరి స్థానం ఎలా ఉంటుంది, మరి ఇది ఒకరి మధ్య ఒక సంబంధం ఏమిటి, ఎవరు ఎవరికి పెళ్లి చేసుకోవాలా, పండుగలు ఎలా చేసుకోవాలా, పండుగలకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి ఏంటి, ఏ సందర్భంలో పండుగలు చేయాలా, వాళ్ళ పండుగలు ఎవరు చేస్తారు, ఆ పండుగలకు ఆధిపత్యం ఎవరు వహిస్తారు అనేది ఈ సంస్కృతిని మనం పుట్టినప్పుడు ఏ కర్మకాండలు చేయాలా, ఆ పెద్దలైన తర్వాత అతని పైన బాధ్యత ఏంటి, వాడు మ్యారేజ్ చేసుకుంటే ఎలా మ్యారేజ్ చేసుకోవాలా, వాడు చనిపోతే వాడికి చేసే కర్మకాండలు ఈ సంస్కృతిలో భాగమై ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళకు పరంపరాగతంగా వస్తున్నటువంటి బాధ్యతలు ఈ సంస్కృతిలో భాగమై ఉంటాయి. వాళ్ళ ఈ అన్ని విషయాలు ప్రాంతం మన సాధారణ జీవన శైలి నుంచి దూరంగా ఉంటారు. కొండలు, గుట్టలు, అడవులు, మరి మైదాన ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళ ఒక భాష ఏంటి, మాండలికం, ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది. లిపి ఉన్న శిష్ట సాహిత్యం వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఒక మాండలికం ఉంటుంది. దానికి ఏంటి, రాత అనేది, లిపి అనేది ఉండదు. ప్రకృతి ఆరాధన, వీళ్ళు ఒక మన దగ్గర వచ్చినటువంటి శిష్ట సాహిత్యం, మన ఏది వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి సమాజంలో పండితులు ఉంటారు, శిష్ట జనం ఉంటుంది, మరి దాంతో పాటు విద్యార్థికులు ఉంటారు. వాళ్ళు ఆ సాంప్రదాయాలను లిఖిత సాహిత్యం ద్వారా ఒక తరం నుండి ఇంకొక తరాన్ని మార్పులు చేస్తుంటారు. అటువంటిది కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకృతిని, సూర్యుడు, చంద్రుడు, భూమి, గుట్టలు, బావులు, నదులు, చెట్లను అన్నిటినీ పూజిస్తుంటారు. ప్రకృతి ఆరాధన కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన లంబాడీలను చూడండి, లంబాడీలు ఎలా ఉంటారు, వాళ్ళ సీలను చూడండి, వాళ్ళు ఎంత ఏవేవో మన నగరం వాళ్ళదైన పద్ధతిలో గ్రహించుకుంటారు. ఇది చెంచులను చూడండి, వాళ్ళు ఒక ప్రత్యేక, కొండరెడ్లను చూడండి, వాళ్ళు ఒక ప్రత్యేకంగా వాళ్ళు నగలు అవి ఇవి ధరించుకుంటారు. ఏ సందర్భంలో విలువ ధరించుకోవడం అది ఒక కట్టుబాటు. ఆహారపు అలవాటు, వాళ్ళ ఆహారపు అలవాటు అభివృద్ధి చెందినటువంటి సమాజం. అది ఇక్కడ చెప్పుకోవాలంటే మన బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, వేవేవు, టిక్కా చికెన్, ఈ చికెన్ మనం ఉంటుంటాం. అది వాళ్ళ కాదు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళ ఆహారపు అలవాట్ల పైన రీసెర్చ్ చేసిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థి ఏమంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని ఈ ఆదిమ సమాజాలు ప్రకృతి నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే ఆహారం అలవాటు ఈ కాలానికి ఎంతో ఉంటాయి అని చెప్తారు. సంస్కృతి, మనం తెలుసుకున్నాం. సంస్కృతి అంటే ఏంటి, ఒక జీవన విధానం, ఏమున్న సంబంధాలు, మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఏ సంబంధంతో చేసుకోవాలి, పుట్టినప్పుడు ఏ కర్మకాండాలు ఉంటాయి, పెద్దయిన తర్వాత మ్యారేజ్ ఎవరు చేసుకోవాలి, ఏ సంబంధాలు ఉంటాయి, ఈ సంబంధాన్ని ఎట్లా నెరపాలి, ఈ మొత్తం సంస్కృతి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏ కర్మకాండాలు చేస్తారు, ఈ మొత్తం సంస్కృతిలో భాగం ఉండి వీళ్ళను ట్రైబల్స్ అంటారు. ప్రతి ఒక సమూహం ఈ మొత్తం ఆచారాలు పాటించే సమూహం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అన్ని గిరిజన తెగలు ఒకేలాగా ఉంటాయా? ఇటు ఎన్నో గిరిజన తెగలు ఉన్నాయి, వేల కొద్ది గిరిజన తెగలు భారతదేశంలో ఉన్నాయి. ప్రతి గిరిజన తెగ ఒక తెగకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది గిరిజనులకు సంబంధించి కొన్ని ప్రత్యేక విషయాలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎంతో ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎంత శాతము ఉన్నారు? ప్రభుత్వ లెక్కల ప్రకారం 2011 సంవత్సరము జనాభా లెక్కల ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారము టిఎస్ తెలంగాణ రాష్ట్రంలో 9.3% గిరిజనులు ఉన్నారు. 9.3% గిరిజనులు ఉన్నారు. ఎంత శాతము? 9.3% గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజన జనాభా 1976 సంవత్సరంలో ప్రభుత్వము జారీ చేసిన జీవో నంబర్ 149 ప్రకారము
లంబాడీలను లంబాడీలను గిరిజనులుగా పరిగణించడం వల్ల మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఎంతో మంది సమూహాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రావడం జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్ మరి మెదక్ జిల్లాలకు రావడం జరిగింది. దీంతో గిరిజన జనాభా అనూహ్యంగా పెరిగింది. అయితే ఈ జనాభా పెరగడం వల్ల గిరిజనులు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వాళ్ళు మేము నిజమైన గిరిజనులు, మాకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మాకు అందాలంటుంది కొంతమంది ఏంటంటే ఈ లంబాడీలను గిరిజన 1976లో 149 జీవో ద్వారా వీళ్ళను గిరిజనులుగా పరిగణించడం వల్ల కొంతమంది ఆదిమ జాతులు ఉన్నారు, ఇంకా వీళ్ళకన్నా ఇంకా వెనుకబడి ఉన్నారు. అయితే మా హక్కులను వీళ్ళు పరిహరిస్తున్నారని వీళ్ళ మధ్యనే తగాదాలు రావడం జరిగింది. ఇది మనము ముందర జరుగుతాం. నంగార భరి అంటే ఏంటి, తుడుం దెబ్బ అంటే ఏంటి, అది ఎలా వస్తున్నది, దాని గురించి మనం తెలుసుకున్నాం. రైట్. దీని తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ 2015వ సంవత్సరంలో చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లప్ప కమిషన్. ఈ కమిషన్ దీని యొక్క ఉద్దేశం ఏంటిది? చెల్లప్ప కమిషన్ ఏంటిది? ఇది రెండు గిరిజన తెగలు ఉన్నాయి. ఒకటి ఖైతి లంబాడీలను, రెండవది బోయ వర్గాన్ని ప్రభుత్వం వీళ్ళను ఎస్టీలలో, షెడ్యూల్డ్ ట్రైబ్ గిరిజనుల్లో పరిగణించడానికి ఉన్న అవకాశాలను వారి యొక్క నిజ ప్రతిపత్తిని రికమెండ్ చేయమని చెల్లప్ప కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వము సూచించడం జరిగింది. మీకు క్వశ్చన్ వస్తుంది. 2015లో గిరిజనులకు సంబంధించి అన్వేషణ చేయడానికి, సమీక్షించడానికి ఏ కమిషన్ వేయడం జరిగింది అంటే చెల్లప్ప కమిషన్. అది ఏది? ఖైతీ లంబాడీలను, వాల్మీకులు వాళ్ళను గిరిజనులుగా పరిగణించడానికి గల అవకాశాలు, వారికి ఆ లక్షణాలు, ఆ అర్హతలు ఉన్నాయా లేవా సూచించమని ఈ చెల్లప్ప కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వము సూచించడం జరిగింది. ఆదేశించలేదు. మీరు ఇట్లా తప్పకుండా చెప్పాలంటే అది ఆదేశం, ఇక్కడ సూచించింది. యూ హ్యావ్ టు అడ్వైస్ టు us these particular groups are to include in the ST tribe. They have traits of the tribals. ఇలా చెప్పింది దాంట్లో ఆ సెంటెన్స్ లో. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. దీని తర్వాత మన దగ్గర గోండులు ఎవరు? ఈ గోండులు ఎవరు? ఇక్కడ ఉంది కదా గోండు తెగవారు ఎవరు? ఈ గోండు తెగ ఎక్కడ ఉంది? ఒకటి ఆదిలాబాద్, రెండవది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీళ్ళు వ్యాపించి ఉన్నారు. ఈ గోండు అనే పేరు ఎట్లా వచ్చింది అంటే గోండ్వానా లాంగ్వేజ్ లో, గోండ్వానా ప్రదేశంలో వీరి యొక్క మొట్టమొదటి ఆవాసము గోండ్వానా, కాబట్టి వీళ్ళను గోండులు అంటున్నారు. ఈ గోండులను గురించి ఇంకొక పరిశోధన జరిగింది. అయితే వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బాస్తర్ జిల్లా వీళ్ళది
మొట్టమొదటి ఆవాసం అని మానవ విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క నిశ్చిత అభిప్రాయం. వీళ్ళు ఏ రాష్ట్రాలలో ఎక్కువగా వ్యాపించి ఉన్నారు? ఒకటి ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రం ఛత్తీస్గఢ్. రెండవది మహారాష్ట్ర, మూడవది మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో వీళ్ళు అత్యధికంగా వ్యాపించి ఉన్నారు. ఒకటి ఛత్తీస్గఢ్, రెండవది మహారాష్ట్ర, మూడవది మధ్యప్రదేశ్. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ మరియు కొమరం భీం జిల్లాలో వీళ్ళు వ్యాపించి ఉన్నారు. అయితే వీళ్ళు ఏ భాష మాట్లాడతారు? వీళ్ళు మాట్లాడే భాష ఏంటిది అంటే గోండి భాష. ఈ భాష ఏ భాషల సమ్మేళనం ఇది అంటే ఉత్తర భారతదేశంలోని హిందీ భాషలు, దక్షిణ భారతదేశంలోని తెలుగు భాషల సమ్మేళనము గోండి. అయితే ఈ గోండి భాషలో తమకు తాము వీళ్ళు ఎలా పేర్కొంటారు తమ వర్గాన్ని అంటే కోయతూర్ అంటని పేర్కొంటారు. తమకు తాము వాళ్ళు కోయతూర్ అంటని పేర్కొంటారు. వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వీళ్ళ వృత్తి ఏంటిది? వ్యవసాయం. వీళ్ళు ప్రధానమైనటువంటి వృత్తి. ఈ వ్యవసాయ ప్రధాన వృత్తితో పాటు డే బై డే వస్తున్నటువంటి నూతన ధోరణులు, నూతన పోకడలకు అనుగుణంగా వీళ్ళు వేరే వృత్తులు కూడా అవలంబిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తున్నారు. జీవనోపాధి కొరకు పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క గోండుల యొక్క ప్రధానమైనటువంటి దేవదేవుడు పెర్సిపెన్ మరియు రెండవది నాగోబా. ఈ ప్రధానమైనటువంటి దేవుడు. గోండులు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సాంస్కృతికంగా ఈ పట్టణ సంస్కృతి పల్లె ప్రాంతాలకు కదలడం వల్ల నూతన ప్రసార సాధనాలు, రేడియోలు మరియు టీవీ, ఇవాళ సెల్ ఫోన్ అవి రావడం వల్ల వీళ్ళ యొక్క సంస్కృతిలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ కొత్త తరము పట్టణ ప్రాంతాలకు రావడం వల్ల ఈ పట్టణ ప్రాంతాల దృశ్యాలను తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? తమకు తాము అన్వయిస్తూ వాళ్ళ యొక్క సాంప్రదాయకమైనటువంటి వాళ్ళ పెద్దల యొక్క మాటలను వినడం లేదు. అంటే గోండుల పెద్దలు ఏదైనా శిక్ష విధించినా, వాళ్ళు పండుగలు విధించినా, ఎవరికి బహిష్కరించినా నేటి యువతర ఏం చేస్తుందంటే దాన్ని బహిష్కరిస్తున్నారు, దాన్ని పాటించడం లేదు, వారిని గౌరవించడం లేదు. కాబట్టి సాంస్కృతికంగా, సామాజికంగా నేను గౌండులు ఎన్నో అవకతవకలను, ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను తమ యొక్క సాంప్రదాయాన్ని పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నారు. వాళ్ళు చెప్పిన మాటనే ఇవాళ ఒకప్పుడు వేదంగా ఉండేది, కానీ పోలీస్ స్టేషన్ రావడం, నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థ రావడం వల్ల కొత్త తరము పెద్దల మాటలను గౌరవించడం లేదు. దీని నుంచి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే సాంప్రదాయకంగా వచ్చే సమాజం కాబట్టి ఇది ఇక్కడ గమనించుకోవాలి. లంబాడి వీళ్ళను బంజారాలు, మరియు మురుగల అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే వీళ్ళు 1976 వరకు వీళ్ళు బీసీఏ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ లో ఏ గ్రూప్ గా పరిగణించబడేవారు. వీళ్ళు ట్రైబ్ గా పరిగణించబడలేదు. 1946 వరకు బీసీఏగా
పరిగణించబడ్డారు. 1976లో 149 జీవో నంబరు 149 ద్వారా వీళ్ళు బీసీ ఏ నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ ఏ గ్రూప్ నుంచి ఎస్టీ లోకి మార్చబడ్డారు. అయితే ఈ లంబాడీలు ఎప్పుడైతే ఈ తెగలో పరిగణించబడ్డారో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా అనూహ్యంగా పెరిగింది. వీళ్ళను బంజారాలు, ఒరుగుల అని కూడా అంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బంజారా అనే పదము సంస్కృతంలోని బంజారా అనే పదము సంస్కృతంలోని బెనిజ్ అనే పదం నుంచి రావడం జరిగింది. బెనిజ్ అనగా ఏంటి? బెనిజ్ అనగా వ్యాపారి. బెనిజ్ అనగా వ్యాపారం చేసేవాడు అని అర్థం. దీని తర్వాత సంస్కృతంలో ఇంకొక పదం ఉంది, బంజారా. లంబాడా అనే పదానికి సంస్కృతంలో ఒక అర్థం ఉంది. సంస్కృతంలో లంబాడా. లంబాడా అనగా లవణం. లవణం అంటే ఉప్పు వ్యాపారం చేసేవారు అని అర్థం. ఉప్పు వ్యాపారము, ఉప్పును కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో అమ్మేవారు అని అర్థం లంబాడా. అయితే పర్షియన్ పదంలో బేరింజ్ ఆరెంజ్ అనే పదం ఉంది. బేరింజ్ ఆరెంజ్ అనగా వరి డీలర్ అని అర్థము. వరి డీలర్ అంటే అంటే ధాన్యాన్ని సేకరించి అమ్మేవారు అని అర్థం. కానీ వీరిపైన చేసిన పరిశోధనల ప్రకారము లంబాడాలు 17వ శతాబ్దంలో మొఘలులతో పాటు వీరు దక్షిణ భారతదేశానికి వచ్చి వీళ్ళు ఏం చేశారు? వ్యాపారం చేశారు, ధాన్య వ్యాపారం చేసేవారు అని తేలడం జరిగింది. లంబాడాలు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని కలిగి ఉంటారు. వీరు ఉండే ప్రాంతాలను, వీరి నివాసాలను తాండాలు అంటారు. వీరి నివాసాలను ఏమంటారు? తాండాలు అంటారు. అంటే ఆదిమ జాతులు ఉండే వారిని కొందరు పెంటాలు అంటారు, కొందరు గూడాలు అంటారు. కానీ లంబాడీతో ఉండే నివాసాలను తాండాలు అంటారు. ఓకే, రైట్. అయితే వీరి కట్టుబాట్లు ఎలా ఉంటాయి? వస్త్రధారణ ఎలా ఉంటుంది చూద్దాం. పురుషులు ధోతిని ధరిస్తారు, పైన అంగిని ధరిస్తారు, తలకు తలభాగం ఉంటుంది. కానీ సాంప్రదాయకంగా వీళ్ళ కుటుంబాలను చూస్తే పెద్దవారు పెద్ద మిసాలను కలిగి లోలకాలు ఉంటాయి, అంటే చెవులు లోలకాలు ఉంటాయి. కానీ మారిన జీవన పరిస్థితుల్లో పట్టణ నాగరికత వీళ్ళ యొక్క జీవనంలో అతుకుపోవడం వల్ల నేటి తరము సాధారణ వస్త్రాలు, ధోతి, అంగి, తలపాగా, తలకు లోలకాలు, మన చెవులకు లోలకాలు, మీసాలు కలిగి ఉండడం లేదు. వారు నూతన డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు, డ్రెస్లను వేసుకుంటున్నారు. అయితే స్త్రీలు ఎలా ఉంటారు? అయితే వీరు లంగాను ఉపయోగిస్తారు. ఈ లంగాకు ఏముంటుంది? అద్దాలతో చేసినటువంటి ఎంబ్రాయిడరీ ఉంటుంది.
అద్దాలతో చేసినటువంటి ఎంబ్రాయిడరీలో ఉంటుంది. రెండవది పైన ధరించేది రౌక అంటారు కదా, సాధారణంగా సాధారణ మన జీవన సంస్థలో ఉపయోగించేది. వీళ్ళు ఉపయోగించిన దాన్ని చోళ అంటారు. చోళ ఎలా ఉంటుంది అంటే వీరు స్వయంగా తన పైన ధరించే ఈ చోళను ఏం చేస్తారంటే అందమైనటువంటి ట్రైబల్ నీడిల్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు. దాని నుంచి అద్దాలతో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఈ చోళాలు ధరిస్తారు. ఓకే, దీని తర్వాత వీళ్ళు ముక్కుకు ముక్కెర ఉంటుంది. ముక్కెర అంటే చెవులో ఉంటుంది కదా, శ్రమ అంటారు కదా, అది ముక్కెర ఉంటుంది. రెండవది చెవులకు లోలకాలు ఉంటాయి. లోలకాలు పెద్ద పెద్ద లోలకాలు ఉంటాయి. వీరు సాంప్రదాయకంగా లంబాడ స్త్రీలను చూసినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ డ్రెస్ మనము గుర్తించవచ్చును. అయితే వీళ్ళు ఏ పండుగలు చేస్తారు? ఈ లంబాడాలు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి ఆరాధకులు అంటే ఏంటి? చెట్లను, పుట్టలను, జంతువులను, నదులను, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి అన్నిటినీ పూజిస్తారు. కానీ వీరితో పాటు కొంతమంది దేవతలు కూడా ఉన్నారు. ఎవరు? శీతల భవాని, సేవ భయ్య, దాంతో పాటు మేరమతో పాటు తులజా భవాని, తులజా భవాని దేవతలను కూడా వీళ్ళు ఆరాధిస్తారు. దీనితో పాటు ఇప్పుడు వీళ్ళకు కమ్యూనికేషన్స్ అంటే ఈ పట్టణ సమాజం కానీ చదువుకున్న శిష్ట సమాజంతో వీళ్ళకు ఏర్పడినటువంటి సంబంధాలతో వీళ్ళు వెంకటేశ్వర స్వామి, శివుణ్ణి, శ్రీశైలం మల్లను, స్థానికంగా ఉన్నటువంటి దేవతలను కూడా పూజిస్తున్నారు. అయితే వీళ్ళు చేసే పండుగలు ఏంటివి? తీజ్ పండుగ, శీతల భవాని పండుగ, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి, సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. అయితే ఈ పండుగను చేసుకుంటారు. ఈ పండుగలతో పాటు హోలీ ఉత్సవాన్ని చాలా సంతోషంగా జరుగుతారు. హోలీ ఉత్సవాలు దీనితో పాటు వీళ్ళు నాగు వేసే సమయంలో, నాగు అంటే మన ట్రాన్స్ప్లాంటింగ్, at the period of the transplanting they enjoy, entertain their traditional way of living. This means music, dancing, so etc. వీళ్ళు నాగు వేసేటప్పుడు వాళ్ళు సాంప్రదాయకమైనటువంటి పద్ధతులు, ఉత్సవాలు, డ్యాన్సులు కానీ, పాటలు పాడడం కానీ, డప్పు నృత్యం, డప్పును మోగిస్తుంటే స్త్రీలు ఆ డప్పును మోతకు అనుగుణంగా వీళ్ళు నృత్యాలు చేస్తారు. వీళ్ళు సంతోషంగా జరుగుతారు. ఓకే, వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయము మీద ప్రధాన వృత్తి. వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంతో పాటు వీళ్ళకు ముఖ్యంగా
పాలు పెరుగు పశువులను పోషిస్తారు. పశు పోషణ. ఈ పశు పోషణతో వాళ్ళు పాలు పెరుగుతో వ్యాపారం చేస్తారు. పెరుగుతో వ్యాపారం. పాలు పెరుగుతో వ్యాపారం చేస్తారు. కానీ మారిన జీవన పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ లంబాడ సంస్కృతి మన సోకాళ్ళు అభివృద్ధి చెందిన సంస్కృతులు ఎప్పుడైతే సంపర్కం జరిగిందో, ఈ రెండు సంస్కృతులు దగ్గరకు రావడం జరిగిందో, ఈ నూతన వర్గము అంటే ఇప్పుడు వస్తున్నటువంటి నూతన తరము ఏది వ్యాపారాలు చేయడము, మన ఉద్యోగాలు చేయడము, విద్యావంతులైన తర్వాత కొంత మార్పు వచ్చి వీళ్ళు తమ సంస్కృతిని కొంతవరకు పక్కన పెట్టేసి నూతన సంస్కృతి అంటే వివాహం విషయంలో కానీ, పండుగల విషయంలో కానీ, హావభావాలు కానీ, వేషధారణలు కానీ, ఆహార అలవాట్లు కానీ తమ సాంప్రదాయాన్ని కొంతవరకు మరుస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ఇప్పటికీ ఉన్నటువంటి పాత తరం వారు ఈ వస్తున్నటువంటి మార్పులతో వాళ్ళు ఆందోళన చెందేది ఏంటంటే పుష్కరమైనటువంటి విశిష్టమైనటువంటి లంబాడ సంస్కృతి ఎక్కడ కాలగర్భంలో కలిసిపోతుందని వాళ్ళు మొదలు పడుతున్నారు. దీని గురించి హైమండ్ రాఫ్ 1940 దశకంలోనే ఆయన ప్రస్తావించారు. ఇప్పటికీ 80 సంవత్సరాల కాలం గడుస్తుంది. అయితే ఆయన ఇప్పుడు వచ్చినటువంటి మార్పులకు ఈ సాంప్రదాయకమైనటువంటి ఉన్న పెద్దవారు ఎంత బాధపడేవారు, ఆయన ఎలా రాసేవారు ఒకసారి చూసుకుంటే అలాగే బాధ అనిపిస్తుంది. ఓకే రైట్. చెంచులు ఈ చెంచులు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి చెంచులు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆదిమ తెగ ప్రభుత్వం చేత ఆదిమ తెగగా గుర్తించబడిన వారు చెంచులు. ప్రభుత్వం ద్వారా ఆదిమ తెగగా గుర్తించబడినటువంటి ట్రైబ్ ఏది, గిరిజన తెగ ఏంటిది అంటే చెంచులు. చెంచులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో? ఒకటి ముందు మహబూబ్ నగర్ జిల్లా, వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా. ఒకటి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో వీళ్ళు ముందు నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవారు. కానీ రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత వీటిని మనం బ్రాకెట్ లో పెడతాం. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత చెంచులు నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట్, అమరాబాద్, మననూరు ప్రాంతంలో నివసిస్తుంది. దీనితో పాటు నల్లగొండ జిల్లా, నల్లమల అడవులో వీళ్ళు తీసుకున్నారు. అయితే ఈ చెంచులు నివసించే ప్రాంతాన్ని ఏమంటారు? పెంట అంటారు. చెంచులు నివసించే ప్రాంతాన్ని పెంట అంటారు. కానీ తెలంగాణ భాషలో పెంట అంటారు. కానీ తెలంగాణ సాధారణ తెలుగు భాషలో పెంట అనగా గ్యార్బేజ్, మొత్తం ఈ పనికిరాని చెత్త చెదరాన్ని ఎక్కడైతే వేస్తారో దాన్ని పెంట అంటారు. కానీ ఇక్కడ పెంట అన్నప్పుడు మీరు మిస్ కాకుండా చెంచుల యొక్క నివాస ప్రాంతాన్ని పెంట అంటారు అంటే చెప్పాలి. ఓకే రైట్.
ఈ పెంటలో చెంచుల గుడిసెలు ఎన్ని ఉంటాయి? 10 నుంచి 15 గుడిసెలు ఉంటాయి. ఎన్ని గుడిసెలు? 10 నుంచి 15 గుడిసెలు ఉంటాయి. అయితే ఈ గుడిసెలు ఎట్లా నిర్మిస్తారు? ఈ చెంచులు అంటే శంకు ఆకారపు గుడిసెలు, ఆకారపు గుడిసెలు ఉంటాయి. అయితే దీన్ని ఎలా నిర్మిస్తారు అంటే అడవి ప్రాంతాల్లో లభించే ఆకులతో దీన్ని ముందు ఒక గుంజలు పాడతారు మంచిగా పెద్దది, దానికి ఏటవాలుగా గుడిసె నిర్మించి చిన్న గోడలు నిర్మించి దానిపైన ఏటవాలుగా ఆకులను చేరవచ్చినట్టు అమరుస్తారు. అయితే ఈ ఈ ఈ శంకు ఆకారపు గుడిసెకు డోర్ ఉంటుంది కదా, తలుపు, అది చిన్నగా, అది కింది భాగం ఉంటుంది, దాన్ని వంగిపోవాల్సి ఉంటుంది. 10 నుంచి 15 అవి ఉంటాయి. అయితే వీళ్ళ కుటుంబం ఏది? పితృస్వామ్య కుటుంబం. ఏ కుటుంబము వీళ్ళది? పితృస్వామ్య కుటుంబం. మాతృస్వామ్య కుటుంబం కాదు. పురుషుల యొక్క ఆధిపత్యం ఉంటుంది. అంటే క్రమానుగత శ్రేణిలో అది మత విషయాలు కానివ్వండి, మరి ఈ భౌతిక విషయాలు, ప్రపంచిక విషయంలో పురుషుల యొక్క ఆధిపత్యం ఉంటుంది. అయితే వీరి యొక్క వివాహాలు పెద్దల సమ్మతంతో జరుగుతాయి. వీరు ఒకవేళ భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోతారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ఇక జీవితం మనం సాగించలేము అనే దాన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. ఒకరు చర్చించుకొని విడిపోతారు. వివాహాలు ఏం చేస్తారు? విడిపోవడంలో చాలా ఈజీగా, చాలా సరళంగా, ఏ విధమైన పేచీలు లేకుండా విడిపోతారు. ఓకే, రైట్. అయితే వీళ్ళకు ఆహారపు అలవాటు ఏంటి? ఇప్పటికీ చెంచులు ఆహార సేకరణ దశలో ఉన్నారు. దశలో ఉన్నారు. అంటే వీళ్ళు ప్రకృతి పైన ప్రత్యక్షంగా ఆధారపడి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటారు. దీంట్లో ఏముంటాయి? దుంపలు, పండ్లు, తీగలు, తేనె, మరి చిన్న చిన్న పక్షులను వేటాడి తింటారు. పక్షులు జంతువులు ఏం చేస్తారు? వేటాడి తింటారు. వీరికి ఇష్టమైనటువంటి ఆల్కహాల్ అంటే సరైనది. వేసవి కాలంలో ఇప్ప పువ్వు, ఇది సాధారణంగా ఎక్కడ లభిస్తుంది? వారి యొక్క ఆవాసాల దగ్గర లభిస్తుంది. ఈ ఇప్ప పువ్వుతోటి సరాయి చేస్తారు. సరాయి చేసి చాలా ఇష్టంగా తాగుతారు. ఈ ఇష్టంగా తాగినప్పుడు వారి యొక్క కష్టాలను, నష్టాలను, వారి యొక్క దుష్టాలను మొత్తం మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఇప్పపు ద్వారా సరాయి తయారు చేయడం వల్ల మిగిలిన ఇప్పపును కూడా చాలా ఇష్టంగా తింటారు. అది మరి తేనె స్థానికంగా లభిస్తుంది. ఈ తేనెకు వెళ్ళినప్పుడు వీరు తమ భార్య సోదరునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తేనెను సేకరించడంలో వీరు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ఒక పెద్ద గుండుకు ఏటవాలుగా తేనె చుట్టబెట్టినప్పుడు వాళ్ళు ఒక తాడును ఉపయోగించి పైన ఇద్దరు తాడును పట్టుకుంటే ఒక వ్యక్తి ఆ తాడును పట్టుకొని ఇలాగ వేటవాలుగా ఉన్నటువంటి ఆ బండరాయికి వెళ్ళి దాన్ని పూసుకొని తీసుకొస్తారు. తేనె తుట్టుతో పాటు తింటారు. తేనెను
మనం తేనెను తీసుకుంటాం, కానీ తేనె తుట్టును తీసుకోము. కానీ తేనెను, తేనె తుట్టును, దాంట్లో ఉన్నటువంటి తేనెటీగల గుడ్లను కూడా వీళ్ళు తింటారు. ఇటువంటి ఇంకా స్థానికంగా లభించే ఉడుము ఉడుమును వీళ్ళు చాలా ఇష్టంగా వేటాడతారు, మరి తింటారు. చాలా ఇష్టంగా తింటారు. ఇది తిన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి మొక్కుతారు. ఇది చాలా విశిష్టమైనటువంటి. అయితే వీళ్ళకి మనం ఒక మాట అంటున్నాం, ప్రకృతి ఆరాధన ఎక్కువ. ప్రకృతి ఆరాధన ఎక్కువ. ఈ ప్రకృతి ఆరాధన ఎందుకు చేస్తారు? మీరు చూడండి, ఒకసారి కొట్టి చూడండి. ప్రొఫైల్ వస్తుంది, చెంచుల యొక్క అడవి బిడ్డల జీవిత విధానం ఉంది. దాంట్లో చూడండి, ప్రకృతి ఆరాధన వీళ్ళు ఎందుకు చేస్తారు? 3 విషయాలు ముఖ్యంగా. ఒకటి, క్రూరమైనటువంటి అడవి జంతువులతోటి కాపాడాలని ఒకటి చేస్తారు. రెండవది, తమ ఆరోగ్యంగా ఉండాలని చేస్తారు. మూడవది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రమాదాలు జరగకుండా మరి వాళ్ళ పశువులను కాపాడుకోవడానికి, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి చేస్తారు. ఈ ప్రకృతి ఆరాధనలో వీళ్ళు ఎక్కువగా ఆరాధించేది ఈ మన చెట్లు, కొండలు, రాళ్ళు, రప్పలు, మరి సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, వీటిని ఆరాధిస్తారు. వీటి ఆరాధనతో పాటు అక్కడ పులులు వీళ్ళకి దగ్గరగా ఉంటాయి. అది మనకు తెలుసు. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ సెంటర్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా అంటారు. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకు దాన్ని పెద్ద జీవం అంటారు. పులిని పెద్ద జీవము అంటారు. పులిని పెద్ద జీవము అంటారు. జీవము దీన్ని కాపాడమని దేవుణ్ణి వేడుకుంటారు. పులిని కాపాడమని దేవుణ్ణి వేడుకుంటారు. అయితే వీళ్ళ ప్రధాన దైవం ఎవరు? ప్రధాన దైవము గారెల మైసమ్మ. గారెల మైసమ్మ, లొద్ది మల్లయ్య, శ్రీశైలం మల్లన్న, వీళ్ళ ప్రధానమైనటువంటి దేవుడు. అయితే శ్రీశైలం మైదానంలో వీరు తమ అల్లునిగా భావిస్తారు. ఎలా అంటారంటే మన పార్వతీదేవి ఉంది కదా, తమ ఆడపడుచు అనేది తెలుసుకుంటారు. ఆడపడుచుగా గౌరవిస్తారు. దీని గురించి పాల్పురి సోమనాథుడు తాను రచించిన పండిత ఆరాధ్య చరిత్ర, చరిత్రలో పేర్కొన్నాడు. చెంచుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలా అంటే ఆ కాలంలో శ్రీశైలం యాత్రకు వెళ్ళేవారు. అప్పుడు ఇన్ని మంచిగా వసతులు లేవు. కానీ వీళ్ళు చెంచులు యాత్రికులకు రక్షణగా ఉండి అక్కడ నుంచి మన శ్రీశైలం మల్లన్న దేవాలయానికి తీసుకువెళ్ళేవారు. అయితే ఒక కథనం ప్రకారము శ్రీశైలం మల్లన్న యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించిన వాళ్ళు చెంచులు అని చెప్తారు. చెంచులు శ్రీశైలం మల్లన్న స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించిన వారు అని చెప్తారు. అందుకొరకే దీని యొక్క మొట్టమొదటి పూజారులు కూడా చెంచులు అని చెప్తారు. ఇప్పటికీ ఒక చెంచు పూజారి మన శ్రీశైలం ఆలయంలో చెంచు పూజారి ఇప్పటి వరకు కూడా పూజలు అందించడం జరుగుతున్నది. అయితే వీరి యొక్క ముఖ్యమైనటువంటి మన పండుగలు ఎప్పుడు జరుపుకుంటారు? ఒకటి, శ్రీశైలం మల్లన్న జాతర. శ్రీశైలం మల్లన్న జాతర.
మల్లెల తీర్థం జాతర. తీర్థం జాతర, మల్లెల తీర్థం జాతర. లొద్ది మల్లయ్య జాతర. లొద్ది మల్లయ్య జాతర. వీరే ప్రధానమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటారు. దీనితో పాటు దీనిపైన సామాజిక శాస్త్రవేత్తలు చెంచుల పైన ఎన్నో పరిశోధనలు చేశారు. చెంచులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళకు రాత్రి పగులు తప్ప ఏది తెలియదు, వాళ్ళకు కాల నిర్ణయం లేదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఇప్పుడు వచ్చే జనరేషన్, వచ్చే సంతానం, వచ్చే తరం వాళ్ళు విద్య అభ్యసించడం వల్ల కాల నిర్ణయము, గడియారం చూడడము, రేడియోలు ఉపయోగించడము, వర్షం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వీళ్ళు ఆహార సేకరణతో పాటు ఆవులను పెంచడము, అంటే పశువులను పెంచడము, మేకలను పెంచడం, కోళ్లను పెంచడం చేస్తున్నారు. వీళ్ళకు నగదు ఆర్థిక వ్యవస్థ అంటే ముందు తెలియదు. 1980 వరకు కూడా, దశకం వరకు కూడా తెలియదు. 1980 దశకం కన్నా ముందు వీళ్ళు బార్టర్ విధానంలో, వస్తు మార్పిడి విధానంతో తమ వస్తువులను అమ్ముకొని జీవాన్ని సాగించేవారు. కానీ ఇప్పుడు వచ్చిన నూతన మార్పుల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు నగదు ఆర్థిక వ్యవస్థ వీళ్ళ జీవితంలో ప్రవేశించడం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్న ఆర్థిక ప్రతిపత్తి చాలకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క పెంటల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి కూలీ న్యారీ చేసుకోవడము, ఆటోలు నడిపించుకోవడము, ఇంటి నిర్మాణ పనులు పనిచేయడము, హమాలీగా పనిచేయడము, ఇలా రావడం వల్ల వీళ్ళ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయని తెలియజేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళ అమాయకత్వం, ప్రకృతి పైన ప్రత్యక్షంగా ఆధారపడడం, రేపు అనే దానికి వీళ్ళకు ఇప్పటి వరకు కూడా దానిపైన సోయి లేదు. రేపు అనే దానిపైన ఆలోచన లేదు. అమాయకమైన జీవితానికి దీని గురించి మన సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, అమాయకమైన జీవితానికి ప్రకృతి ఇచ్చినటువంటి, వాళ్ళకు ప్రసాదించినటువంటి అవసరాలను తీర్చుకొని హాయిగా జీవించడం అనేది ఇది ఒక చెంచులకు మాత్రమే చదువుతుంది అంటే చెప్తారు. ఎంత అమాయకత్వం! వాళ్ళ నవ్వే వాళ్ళ జీవితానికి వెలుగు, వాళ్ళ జీవితమే ఇవాళ ఒక అందమైనటువంటి ప్రపంచానికి, వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆహార సేకరణ జీవితానికి ఒక నిదర్శనం. ఇది చెంచు గురించి.